యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. అంటే ఎక్కడ ఆడవాళ్లు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని. మనం ఇది ఒప్పుకుంటాం కూడా. కానీ ఇది మీరు ఎంతవరకు చేస్తున్నారు? మీరు ఈ విధంగా అనొచ్చు, అందరితో సమానంగా చూస్తున్నాము అని. వాళ్ళ పుట్టినరోజునాడు, పెళ్లి రోజునాడు వాళ్ళకి బహుమతులు ఇస్తున్నాం, శుభాకాంక్షలు చెప్తున్నాము అని. అంటే ఏంటి? మనం ఈ విధంగా చేస్తే అది సరిపోతుందా? మీరే ఆలోచించండి. ఒక స్త్రీ తన భర్త కోసం, తన తండ్రి కోసం, తన కొడుకు కోసం, తన సోదరుడి కోసం ఎన్నెన్నో చేస్తుంది. అలాంటి స్త్రీకి శుభాకాంక్షలతోనో బహుమతులతోనో సంతోషం ఇవ్వగలమా? స్త్రీకి బంగారు ఆభరణాలు అక్కర్లేదు, అలాగే పట్టు వస్త్రాలు కోరుకోదు. తనకి కావలసినది మర్యాద మాత్రమే, అది అందరి ముందు, అలాగే ఏకాంతంలో కూడా. తనకి కావలసింది మీ సమయం, మీ సహకారం. అలాగే వీటితో పాటు కాస్త సమయం తనతో గడిపితే మీ జీవితంలో తన స్థానం సమానమే అన్న భావం వస్తుంది. అప్పుడే మీరు చెప్పగలరు, యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. రాధా కృష్ణ.